తల్లి, తండ్రి, గురువు, దైవం. తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు. నాన్నగారు చుట్ట కాల్చే టైం అయిందిరా. శుభోదయం నాన్నగారు. నేను నీకు నాన్నేంట్రా, నువ్వే నాకు పెదనాన్నలా ఉన్నావు. చుట్ట కాల్చుకోండి నాన్నగారు. తప్పదా? తప్పదు సార్. వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు, మీలో వాడి నాన్నగారిని చూసుకుంటారు. ఇప్పుడు మీరు చుట్ట కాల్చలేదనుకో, మా నాన్నగారు ఎందుకురా చుట్ట కాల్చట్లేదు డౌట్ వచ్చిందనుకో, వాడు నిన్ను లేపేస్తాడు. సిగరెట్ అలవాట్లేదు నాతో చుట్ట కలిపిన తర్వాత పాపగారు నా కొడక. నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రా. కర్మరా బాబు. ఒరే నాగరాజు, కనీసం ఇవాళైనా మనుషులు తినే ఇడ్లీ వడ దోశ లాంటివి పెట్టండి రా. నేను ప్యూర్ వెజిటేరియన్ రా, మీకు దండం పెడతాను రా. తప్పదు సార్, తినండి. నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. ఏయ్ నాన్నగారు బిస్లరీ తాగరు. మరేం తాగుతారు? తిను మామా. బామ్మ వయసులో నేను నీకు బావేంటే ముడిగలదానా, కుక్కేకే కుక్క మొహం దానా. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో సృజన, నాకేమో ముసల తాటి ముంజులు. నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి. నీ టేస్టే టేస్ట్ డాడీ. ఒక్కలో టేస్ట్. హాయ్ రామ్. మీ బయోపిక్ మొత్తం తెలిసిందాన్ని. నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. సారీ, నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను. ఎక్స్క్యూజ్ మీ, అభిగాడితో మందు మానిపించండి. హెల్త్కి మంచిది కాదు. ఐ మీన్ నా హెల్త్కి. ఓకే? తొక్క మాట్లాడితే ఎంపీ శివప్రసాద్లకి ఏమన్నా వేషాలు వేస్తున్నారా? ఇది దీని తల్లి. నువ్వుగా దీన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, 1 hour కన్నా ఎక్కువ కాపురం చేయదనిపిస్తుంది నాకు. హాయ్ డర్డ్. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఇది? ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదురా, పబ్లిక్ సినిమా థియేటర్. పైగా దీనికి నేను మేనేజర్ని. ఎరా మొన్న చూసింది వీళ్ళు కాదే. వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ డర్డ్. మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్. యారా నా కొడక, నీకు గర్ల్ ఫ్రెండ్స్ని సప్లై చేయడానికి వాడు విధమైన యాప్లు తయారు చేయాలరా. యాప్లు. హ్యాపీ ఫాదర్స్ డే డాడ్, గివ్ మీ ఫ్లయింగ్ హగ్. ఏడ్చావు. ఇవాళ ఫాదర్స్ డే ఏంట్రా? ఫాదర్ ఉన్న ప్రతి వాడికి ప్రతిరోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు. అతను అలా చెప్పాడా? తీ డబ్బులు తీ. అభి సార్ లవ్ లో పడ్డారు. చెప్పరేంటే? ఒక్కసారి పోరడు ప్రేమలో పడ్డాడనుకో, రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. రాముగడికి ఈ విషయం తెలుసా? ఏ మ్యాటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా. అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది? ఒక్కసారి ఆ స్క్రీన్ చూడు. నాన్నగారు, ఏంటి? నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? 1000 మంది మగాల్లో 999 మంది పెళ్లి చేసుకొని జీవితంలో అధాపాతాళానికి వెళ్ళిపోయారు. ఒక్కరు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు, రతన్ టాటా అయ్యారు, వాజ్పేయి అయ్యారు, యోగి ఆదిత్యనాథ్ అయ్యారు. నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను. సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు. వేమారెడ్డి ఇల్లు వదిలి వేమనయ్యాడు. నేను కూడా ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతా. గురుకులాలు స్థాపిస్తా. నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం. బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు. ఆశీర్వదించండి. విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది. కరణ్జిత్ కౌర్ ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది. ఇలాంటి ఎదవలాజికల్ చెప్పొద్దని చెప్పు. చెప్తున్నాను, బ్రెయిన్ మాత్రం వాడిది, టోటల్ బాడీ నాది. వాడి అబ్బా అన్రొమాంటిక్ గాడు. ఒరే రామ్, బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా. నా గర్ల్ ఫ్రెండ్ 1 hour మదర్ తెరేసారా. ప్రేమ అనే 2 అక్షరాలు జీవితం అనే 3 అక్షరాలని నాశనం చేస్తాయి. నా మాట వినరా. నీకు నచ్చుద్దురా. నా బ్రో కదూ, నా బుజ్జి కదూ. నా మాట విను. బ్రహ్మచారి మఠం పుచ్చుకోరా, చాలా గొప్పదిరా. అమ్మా కొడితే నిన్ను నీ అబ్బా. డాడీ చూడు ఫ్రెండ్, వాడు మఠం అంటున్నాడు. ఓన్లేరా, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. కానిచ్చేద్దామా? నీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే ప్రాణం.
ఆ క్రికెట్కే నన్ను దూరం చేశాడు కదా నాన్న. సార్ 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 రంజీ ప్రాబబుల్స్లో నా పేరు లేదేంటి సార్? సారీ అభిరామ్, ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఆడుతూ ఉంటావు, ఓడిపోయే మ్యాచ్ను కూడా గెలిపించేస్తూ ఉంటావు. కానీ ఒక్కొక్కసారి బ్యాటే పట్టుకుంటూ రానివాడిలాగా గెలిచే మ్యాచ్ను కూడా ఓడిచ్చేస్తూ ఉంటావు. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. యు ఆర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్. సారీ సార్. అలా క్రికెట్కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు, నేను సినిమాలంటే వాడు స్టడీస్ అన్నాడు, నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు. మర్డర్ చేసేస్తాను అండి. ఏంటండి వీళ్ళిద్దరు? ఎవరికైనా బయట నుంచి శత్రువులు ఉంటారు. వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడేమోనని భయంగా ఉంది. వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు, వీడొక రకంగా ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు? మా నాన్న భయమే నిజమైంది. వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్ళే మన ప్రపంచం. ముయ్యండి కళ్ళు. ప్రభువా, నా కూతురే నా ప్రపంచం. అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. ఎస్, చిరునే నా ప్రపంచం. ఆమె నా ప్రపంచం. కంటపడ్డావా? కనికరిస్తానేమో. ఎంటపడ్డానా? నరికేస్తావో బా. ఎస్, జూనియర్ ఎన్టీఆరే నా ప్రపంచం. ప్రభాసే నా ప్రపంచం. సూపర్ స్టారే నా ప్రపంచం. చోటా భీమే నా ప్రపంచం. హాయ్ అంకుల్. కాబోయే అల్లుడు గారు ట్రైకాలజిస్ట్, అంటే వెంట్రుకల స్పెషలిస్ట్. ఇప్పుడు సంపాదనంతా బొచ్చునేనే. బాబు, యు ఆర్ 99% సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. వాట్ ఇస్ ది ఎక్స్ట్రా ఎలిమెంట్? ఎస్ అంకుల్, హృతిక్ రోషన్ కి ఉన్నట్టు నాకు 6 ఫింగర్స్. యు ఆర్ రిజెక్టెడ్. ప్రభువా, ఎక్స్ట్రా ఫింగర్ ఉంది. వాట్? నా డాటర్కి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి ఎక్స్ట్రా అంగము లేనివాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ తీర్మానించుకోవడమైనది. ఒరేయ్, ఈ మందు నాకెందుకు అలవాటు చేసావురా? ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో, నువ్వు నా క్లాస్ పీకుతావు. అదే నేను నీకు మందు అలవాటు చేస్తే, నేను మందు తెస్తే నువ్వు సోడా తెస్తావు. నిజమే రోయ్. పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు. ఇల్లే సేఫ్. ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు. సార్ జెండా ఎగరేద్దాం సార్ మనం కూడా. నీ పేరేంట్రా? పంకజ్ సార్. పంకజ్ కాదురా, పంకజం. పోయిన జన్మలో నువ్వు నా కీ పంకజం. పదండ్రా, జెండా ఎగరేద్దాం. తాగి జాతీయ జెండా ఎగరేస్తావేంట్రా? నన్ను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నాకు నచ్చదు. సౌండ్ పొల్యూషన్. బాడీగోనిగాల్, నువ్వు తాగింది హెరిటేజ్ పాలు కాదు, మందు. నో పార్టీ టికెట్. పార్టీలో టికెట్ కాదు కదా, పార్టీ ఆఫీస్ లో టీ కూడా దొరకదు. రేయ్ నా కొడక, నువ్వు పంకజం కాదురా పంకజ్. నువ్వు నా కీప్ కాదు, నా స్క్రాప్. నీ బొక్కల ఐడియా వల్ల నా 3 తరాల కోరిక మంట కలిసిపోయిందిరా, మంట కలిసిపోయింది. నాన్న, నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వనంటున్నారు. నా కళ్ళు ఊరికే పోదరు రే. గగన్ విహారీ తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఇండియన్ గగన్ విహారీని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గగన్ విహారీ దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారు. తాగి జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా
గగన్ విహారిని నగర బహిష్కరణ చేసినట్టు డీజీపీ ప్రకటించారు. ఈ సంవత్సర కాలంలో నగరంలో ఎక్కడైనా కనిపిస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. ఏంటి నాన్న, నన్ను నగర బహిష్కరణ చేశారు? నేను నగర బహిష్కరణ కాదురా, దేశ బహిష్కరణ చేయాలి. తప్ప నేను ఫ్రీ బర్డ్. ఆనాడు రాముడు దశరథుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్ళాడు. కానీ నేను మా నాన్ని ఇంట్లో వదలను. హ్యాపీ 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 లవర్స్ డే. లవర్స్ డేనా? ఈరోజు లవర్స్ డే కాదే. లవర్ ఉన్న ప్రతివాడికి ప్రతిరోజు లవర్స్ డే అని చెగువేరా చెప్పాడు. అవును, ఇంతకీ నీ లవరెవరు? హ్యాపీ. నేనా? నీ పేరులో ఉన్న హ్యాపీ లైఫ్ లాంగ్ ఉంచుతా. ఫ్లయింగ్ హగ్ ఇస్తున్నాను, తీసుకో. అట్ ప్రెసెంట్ నువ్వు 36, 26, 36. ఇన్ ఫ్యూచర్ 42, 32, 42. నువ్వు అలా అయినా కూడా నీ మీద లవ్ 1 ఇంచు కూడా తగ్గదు. లవ్ అట్ ఫస్ట్ సైట్ నేను నమ్మను. లవ్ అట్ ఫస్ట్ సైట్ నమ్మవా? ఛా బేబ్స్, మనం పుట్టగానే ఫస్ట్ చూసేది ఎవరిని? అమ్మని. చూసి చూడగానే అమ్మతో లవ్ లో పడిపోతాం. సో ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో లవ్ అట్ ఫస్ట్ సైట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నమ్మి తీరాల్సిందే. సారీ, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. హలో హ్యాపీ, ప్రేమని పంచని మనిషి మనిషే కాదని అన్నది ఎవరో తెలుసా? మదర్ తెరీసా. నువ్వు అసలు ఆవిడ మనవరాలువేనా? అక్క వద్దు. ఎస్, ఐఎమ్ 1 hour మదర్ తెరీసా. అబ్బా, నేను 1 hour లవ్ చేస్తాను. ఆ 1 hour లవ్ ని హార్ట్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకో. హార్ట్ మీద నా పేరుని పచ్చబొట్టు వేయించుకో. నీకు నీ వైఫ్ కి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చిట్ చాట్ లో నన్ను హ్యాపీ అనే మిస్ యూనివర్స్ 1 hour లవ్ చేసిందని చెప్పుకో. నీకు పాప పుడితే ఆ పాపకి హ్యాపీ అని నా పేరు పెట్టుకో. ఏంటి హ్యాపీ? అంటే మేడం గారు కనకరించి 1 hour లవ్ చేస్తారట. ఎస్, 1 hour. ఆ 1 hour లవ్ లైఫ్ లాంగ్ ఉంచేసుకోవాలట. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ 1 hour ప్రోగ్రామ్ లో స్మాల్ చేంజ్. 1 hour రూమ్ బుక్ చేస్తా చేసి ఏసీ 18 లో ఎడతా. టీ లైట్లు ఆపేస్తా. ఆపేసి ఓయ్ ఏందే మీ లొల్లి? అయినా నువ్వేందే 1 hour లవ్ చేసుడేంది? ఈ ముచ్చట కవిత కిన్నదనుకో ఆమెకే కోపం వస్తుంది. మావాడేదో గుస్సాయిండు. ప్రిపేర్ గా ఉండు మరి. అయిపోయారా? మీ సంగతి మా హేమకు చెప్తాను. హేమ అదెవరితే?